ఉన్నటువంటి వాళ్ళకి పదవులు దక్కినయి. అది కూడా వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని అవతల పక్షం సొంత మిత్రపక్షాలే తొక్కే టైంలో కూడా సోమవీర్రాజుకి ఇవ్వనీయకుండా చేయడానికి సోషల్ మీడియా చాలా ప్రయత్నించింది. అందుకనే ఈయనకి సత్యనారాయణకి వచ్చేటప్పటికి పాకా సత్యనారాయణకి ఫస్ట్ కొంతమంది కామెంట్లు పెట్టిన బీజేపీ ఆగదులేరా వదిలేయండి అనవసరం కామెంట్లు పెట్టద్దని మిగతా వాళ్ళు పెట్టి ఆపేశారు. అదేమంటే చంద్రబాబును విమర్శించారంటే బీజేపీ వాళ్ళు కొంతమంది వెంటనే వేసుకున్నారు. మరి ఆ లెక్కనైతే చంద్రబాబు మోడీని విమర్శించలేదా? అప్పుడు కూటమిలో వచ్చిందా సార్ పేరు? రాలేదు. ఆయనకైనా తెలుసోలేదు కదా, ఎప్పుడు వీళ్ళ పేర్లు ఆయనకైనా తెలుసోలేదు అడగాలి. తెలిసి ఉంటది. అవును, ఇదివరకు మన డిబేట్లకు కూడా వస్తుండేవారు కదా ఆయన పాకా సత్యనారాయణ గారు. అవునవును అవును. అంటే అలాగనే ఆయన పెద్ద పెద్ద పదవులు కూడా ఏం పోషించిన దాఖలా లేవు ఎక్కడ. ఏ ఎమ్మెల్యేలు ఏం చేయలేదు. కనీసం ఆయన ఎమ్మెల్సీ వస్తే చాలని అనుకున్నారు. వాస్తవంగా ఎమ్మెల్యే సీటు మొన్న భీమవరం ఆయన ఆశించారు. తర్వాత బీజేపీ తరఫున ఉండి ఆయనకే ఇస్తారని వచ్చింది ప్రచారం. తర్వాత మొన్నటిసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు ఆయనకి కన్ఫామ్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో కథలు మారిపోయినాయి. ఆయనకి అవ్వలా. డబ్బులు లెక్క చూసి అక్కడనే కాదు అసలు ఎక్కడా కూడా ఆయనకి లేకుండా జరిగింది. చివర ఆయనకి వస్తుందన్న ప్రచారం అప్పుడే జరిగింది. తర్వాత ఇక ఎమ్మెల్సీ